ఇది ఇదే అన్నమాట ఫ్యాన్స్కి కావాల్సింది. చాలా బాగుంది, హై ఎనర్జెటిక్గా ఉంది అని చెప్పచ్చు. పవర్ స్టార్ గారి లుక్ నాకు నచ్చింది అయితే మాత్రం ఆ బియర్డ్ లుక్ ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు స్టార్టింగ్ మనకు ఆ మీసకట్టు అది చూపించి ఉన్నారు కానీ ఆ బియర్డ్ లుక్లో మాత్రం అదరగొట్టేశారని చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం. అలాగే బ్యాక్ కిక్ కొడుతూ ఒక షాట్ ఉంది, అబ్బో మామూలుగా లేదనమాట అది మాత్రం. ఇంతకీ మనం మాట్లాడుతుంది దేని గురించి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు టీజర్ అండి, పార్ట్ 1. సో పార్ట్ 1 పార్ట్ 2 ఇలా పార్ట్స్ అయితే ఉండేలా ఉన్నాయని తెలుస్తూనే ఉంది చూస్తూ ఉంటే మాత్రం. ఇంకొక వైపు క్రిష్ జాగర్లమూడి గారి డైరెక్షన్ అంటే ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అలాగే ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అండి, ఇంకా మరి తెలిసిందే కదా రాజమౌళి గారి కాంబినేషన్లో ఇలాంటి హిస్టారికల్ మూవీస్ జానపదాలు ఇవన్నీ కూడా బాగా మ్యూజిక్ ఇస్తూ ఉంటారనమాట. సో మరి ఆయన చేతిలోకి ఈ మూవీ వెళ్ళటం అనేది ఒక గుడ్ థింగ్ అని చెప్పచ్చు. అలాగే మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక తెలిసిందే కదా, ఒకప్పుడు బాగా ఢిల్లీ సుల్తాన్లు లేదు అంటే నైజాము రాజులు వీళ్ళందరూ కూడా, నైజాం నవాబులు వీళ్ళందరూ ప్రజల్ని దోచుకునే వాళ్ళు అనమాట. అంటే ప్రజలకి ఏదైనా ఇవ్వటం మానేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవటం అవన్నీ కూడా జరిగాయి ఆ టైంలో. సో వాటి నేపథ్యంలో అయితే ఈ స్టోరీ ఉండబోతుందని తెలుస్తూనే ఉంది. మెయిన్ అయితే కరెక్ట్గా రిలీజ్ చేశారని చెప్పచ్చు. అంటే దేని గురించి అంటే మాత్రం టీజరు సో చాలా పవర్ఫుల్గా ఉండేలా ఉంది, పేదల కోసం నిల్చున్నట్టయితే ఉందన్నమాట. సో మరి స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పి పెట్టున్నారు. మరి ఇందులో స్వాడ్ స్పిరిట్ అసలు ఫుల్గా అయితే మాత్రం మనకు తెలియాలి అంటే మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఇక బాబీ డియోల్ గారు అయితే మామూలుగా లేదనమాట యానిమల్ మూవీ నుంచి. సో వరుసగా అయితే ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇందులో మరి జీవించేసేలాగైతే ఉన్నారు, ఆయన వాకింగ్ స్టైల్ కానీ యాటిట్యూడ్ కానీ లేదు అంటే ఆ ఫేస్ బియర్డ్ అవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం ఆయన క్యారెక్టర్లో జీవించేసేలాగైతే ఉన్నారనమాట. ఇక మనకి యాక్టర్స్ని లిమిటెడ్గా అయితే చూపించారు, కాకపోతే ఇంకా నిధి అగర్వాల్ ఉన్నారు, నోరా ఫతేహి గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు, రఘుబాబు గారు వీళ్ళందరూ ఉన్నారనమాట. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా రివీల్ చేయాల్సి అయితే ఉంది. మరి ట్రైలర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా వెయిట్ చేయాల్సిందే. ట్రైలర్ కానీ మే 11న ఆ టైంలో రిలీజ్ చేస్తే ఇంకా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి మెగా సూర్య ప్రొడక్షన్స్ అంటే మాత్రం ఆ వాల్యూస్ ఎక్కడ తగ్గవన్నమాట. సో నెక్స్ట్ లెవెల్లో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే మూవీస్. సో ఇది కూడా భారీ బడ్జెట్గా అయితే తీశారు. సో చూద్దాము. మూవీ అయితే మాత్రం తెలిసిందే కదా మనకి ఓల్డ్ పీరియడ్ టైంలోకి సంబంధించిందే. కాకపోతే మరి పవన్ కళ్యాణ్ గారి ఆ కత్తి తిప్పేవి అవన్నీ కూడా విద్యలు బాగా ఇందులో అయితే ఉపయోగపడినట్టు తెలుస్తూ ఉందన్నమాట. లాస్ట్లో ఆ బల్లాన్ని తిప్పటం కానీ లేదు అంటే ఆ చిన్న కత్తుల్ని అటాచ్ చేసి ఒక పెద్ద కత్తిలాగా అదే బల్లెంలాగా అయితే మార్చడం కానీ ఇవన్నీ కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ బాగా యూజ్ అయితే అవుతాయి ఈ మూవీలో అని తెలుస్తుంది. అలాగే క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది అని చెప్పి టీజర్లో బాగా ఎలివేట్ చేశారు. ఏంటి అంటే వీళ్ళని దోచుకోవడానికి వీళ్ళ ద్వారా వీళ్ళని దోచుకోవడానికి ఆ పైన ఢిల్లీ సుల్తాన్లు ఇలా 1 by 1 ఉంటారు, వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టి తాట తీయడానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనే టైప్లో బాగా ఎలివేట్ చేశారని చెప్పొచ్చు. సో మరి పైనుంచి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ వస్తారా, కింద నుంచి ఏట వేసుకుంటూ వెళ్తారా అనే టైప్లో అయితే ఉందన్నమాట. సో నిజంగా గూస్ బూమ్స్ అని చెప్తారు కదా, సో అలా అయితే ఉంది. ఫ్యాన్స్కి అయితే మాత్రం కన్నుల పండగ అని చెప్పొచ్చు, అలా అయితే ఉందన్నమాట టీజర్ చూడడానికి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్గా అయితే పెట్టారు. సో మరి ఈయన అజ్ఞాతంలో ఉండడం ఏమన్నా జరిగిందా లేకపోతే ఏంటి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ప్లే చేశారనమాట. అంటే ఫస్ట్లో మనకి ఆ మేసకట్లో చూసాం కదా, పక్కన బగబగమండే మంటల పక్కన. సో అక్కడేమో క్లీన్ షేవ్తో ఓన్లీ ఆ మేసకట్టుతో ఉన్నారు. తర్వాత మళ్ళీ జనాల మధ్యలోకి వచ్చినప్పుడు మాత్రం పవర్ఫుల్గా ఉన్నారు. అక్కడ అందరూ ఒకేసారి తిరగబట్టడం ఆ కత్తి తిప్పుడు అదంతా చూస్తుంటే థియేటర్లో మాత్రం ఒక పండగ వాతావరణాన్ని సృష్టించేలా ఉందన్నమాట మూవీ అయితే మాత్రం. సో ఫ్యాన్స్కి మరి పండగ ముందుగానే స్టార్ట్ అయిపోయింది. సో 13న ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈలోపు టీజర్ రిలీజ్ చేశారు, మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. అలాగే మూవీలో కూడా గ్లామర్కి ఏమాత్రం తక్కువ లేకుండానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు మరి క్రిష్ గారు అయితే మాత్రం. క్రిష్ గారు అంటే అదేనండి, ఇంతకుముందు మనకి గమ్యం అనే మూవీ తీసున్నారు, ఇంకా అంతకుముందు కూడా చాలా మూవీస్ తీసున్నారు. కాకపోతే నాకు బాగా నచ్చిన మూవీస్లో గమ్యం అనే మూవీ అనమాట. శర్వానంద్ గల, అల్లరి నరేష్ గారు వీళ్ళు ఉంటారు. సో ఆయన డైరెక్షన్ అంటే ఒక మంచి ఇంపాక్ట్గానే ఉంటుంది చెప్పుకున్నట్టుగానే.
సో మరి చూద్దాము అసలు ఏంటి సబ్జెక్ట్ టోటల్గా రివీల్ చేస్తారు మనకి ట్రైలర్లో. కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు హెవీగా ఉన్నాయా ఏంటి అసలు అనేది ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తారనమాట. నేనైతే మాత్రం ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సో మరి అది ఎలక్షన్స్ ముందు వస్తుందా ఎలక్షన్స్ తర్వాత వస్తుందా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మూవీ అయితే చాలా భారీగా ఉండబోతుందని చెప్పి అయితే అర్థమైంది చూస్తేనే టీజరు. సో మీకేమనిపించింది అనేది మాత్రం మిస్ అవ్వకుండా కింద కామెంట్ చేయండి. మరి ఆ భారీ యుద్ధాలు ఎలా ఉండబోతాయి ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే ఆయనకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేలాగైతే మాత్రం ఆ టైటిల్స్ భలే పెట్టారు. అంటే అలోన్ వారియర్ అని చెప్పి, సో ఒక్కడే పోరాడుకుంటూ వెళ్తున్నాడు అనే టైప్లో అయితే మాత్రం ప్లే చేశారనమాట. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మరి ఆ యుద్ధాల సన్నివేశాలు అవన్నీ కూడా మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. చాలా బాగుండేలా అయితే ఉంది ఓవరాల్గా అయితే మాత్రం. సో మరి అంతమంది నేను ఒక్కడే ఢీ కొట్టడం అనేది మాత్రం గ్రేట్ థింగ్ అని చెప్పాలి. సో ఎలా ప్లాన్ చేశారో ఏంటో వెయిట్ చేసి చూద్దాము. అలాగే మూవీ రివ్యూ కూడా ఖచ్చితంగా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.